లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం కమిషన్ విచారణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంక్వైరీకి హాజరు కానుండటంతో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హరీష్, ఈటలకు నోటీసులు పంపింది కమిషన్. 15 రోజుల్లోగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు అటువైపు మళ్లాయి. విచారణకు ముగ్గురు హాజరవుతారా? ఒకవేళ హాజరైతే వాదనలు ఎలా ఉంటాయి? ముగ్గురు ఒకే వాదన వినిపిస్తారా, లేదంటే వేర్వేరుగా ఉంటాయా అన్న చర్చ కూడా జరిగింది. దీనిపై కేసీఆర్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కీలక చర్చలు జరిపారు. పార్టీ సీనియర్లతో కూడా పలుమార్లు మాట్లాడారు. దీనిపై పూర్తిగా చర్చలు జరిపిన తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 5న ఎంక్వైరీకి ఆయన వెళ్లనున్నారు. దీనికి సంబంధించి పార్టీలో సీనియర్లకు సమాచారం ఇచ్చారు. ఇక ఎంక్వైరీ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై 14 నెలలుగా పీసీ ఘోష్ విచారణ సాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 200 మంది అధికారులను ప్రశ్నించారు. 25 మంది తాజా మాజీ ఐఏఎస్లతో పాటు ప్రస్తుత ఐఏఎస్లను కూడా విచారించారు. ఎంక్వైరీ సందర్భంగా పలుమార్లు కేసీఆర్, హరీష్, ఈటల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు జరిగాయని కమిషన్ నిర్ధారణకు వచ్చింది. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను అధికారులకు చూపించింది. డిపిఆర్లు ఒకలా, క్షేత్రస్థాయి నిర్మాణాలు మరోలా ఉన్నాయని నిర్ధారించింది. ఇటు వచ్చే నెల 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీష్ ఎంక్వైరీకి రావాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కమిషన్ ముందు ఈ ముగ్గురు ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.